రెండవ సమూయేలు గ్రంథము 14వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం మనం చదువుతాము. ఇశ్రాయేలీలందరిలో అబ్షాలోమంత సౌందర్యం గలవాడు ఒకడునూ లేడు. అరికాలు మొదలుకొని తల వరకు ఏ లోపమును అతని యందు లేకపోయెను. తన తల వెంట్రుకలు భారముగా ఉన్నందున ఏటేటా అతడు దానిని కత్తిరించుచూ వచ్చెను. కత్తిరించినప్పుడల్లా వాటి ఎత్తు రాజు తూనికను బట్టి 200 తులములాయెను. అబ్షాలోమునకు 3 కుమారులను తామారనొక కుమార్తెయు పుట్టిరి. ఆమె బహు సౌందర్యవతి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి. ఈ సమయంలో చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం చూడగలిగితే అబ్షాలోము యొక్క జీవితాన్ని మనం చూస్తున్నాం ఇక్కడ. ఆమేన్. ఏమండి, అబ్షాలోం అనేటువంటి మాటకు అర్థం సమాధాన తండ్రి అని. ఇటు చూస్తున్నారా? ఎవరంట? సమాధాన తండ్రి అంటే సమాధానానికి తండ్రి అని. అంటే పేరు సమాధానానికి తండ్రి అని అర్థమే కానీ అతనిలో సమాధానం లేదండి. పేరుకి అర్థం సమాధాన తండ్రి, కానీ సమాధానం లేదు. తండ్రితో సమాధానం లేదు. తోటి అన్నదమ్ములతో సమాధానం లేదు. పేరుకి సమాధాన తండ్రి అని పేరుకి అర్థం మాత్రం, కానీ సమాధానం లేనే లేదు. ఆ పేరు కూడా ఏమండి పెట్టింది ఎవరు? దావీదే. దావీదు కొడుకేనండి అబ్షాలోం. హల్లెలూయా. దావీదు కుమారుడే అబ్షాలోం. దావీదు కుమారుడే ఆ పేరు పెట్టుకున్నాడు. కానీ సమాధానం కలిగిద్దేమో ఆ యొక్క పేరు ద్వారా అని పెట్టుకుంటే ఏమండి ఎలా ఉంది? సమాధానమే లేదు. చాలామంది పేరు పెట్టుకుంటారండి, సమాధానమ్మా అని పెట్టుకుంటారు. ఎవరంట? పేరు సమాధానమ్మా, కానీ ఏమి లేదు, సమాధానం లేదు. షాలేం రాజ్ అని పేరు పెట్టుకుంటారు. షాలేం రాజ్ అంటే సమాధానానికే రాజు అని. ఎవరండి? సమాధానానికే రాజు అని. కానీ సమాధానం ఉంటున్నావా? దేవునితో సమాధానం ఉందా? నీ ఇరుగు పొరుగు వారి మధ్య సమాధానం ఉందా? నీ అన్నదమ్ముల మధ్య సమాధానం ఉందా? ఉండట్లేదు. కానీ పేరు మాత్రం సమాధాన రాజు అని పెట్టుకుంటారు. షాలేం రాజు అని పెట్టుకుంటారు. సమాధానమ్మా అని పెట్టుకుంటారు. కొంతమంది సంతోష్ అని పెట్టుకుంటారు. సంతోషం అంటే ఏముండాలి? సంతోషం ఉండాలి, కానీ ఎప్పుడు ఏడుపే. ఎప్పుడు ఏడుపేనండి. అంటే సంతోషం లేదు, ఎప్పుడు ఏడుపే. పేరుకు తగినట్టుగా ఉండట్లేదు. హల్లెలూయా. అంటే కరుణమ్మ అని పెట్టుకుంటే ఆమెలో ఏముండాలి? కరుణ ఉండాలి. ఏముండాలండి? కరుణ ఉండాలి. కరుణ ఉంటుందా? కఠినమే ఉంటుంది. అంతా కఠినమే. రాయి లాంటి హృదయంతో నింపబడిపోయి పేరు మాత్రం కరుణమ్మ. దయావతి. దయావతిలో ఏముండాలి? దయ ఉండాలి, దయ లేదు. పేరు ఉంటుంది కానీ పేరు తగినట్టు ఉంటుందా? హల్లెలూయా. ఇప్పుడు సురేష్ అని పెట్టుకుంటున్నారు కొంతమంది పేరు. ఇప్పుడు సురేష్ అయ్య గారు ఉన్నారు. ఇప్పుడు ఆయన వెలిగాడు ఒక వెలుగు, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సురేష్ అని కొంతమంది పేరు పెట్టుకుంటున్నారు. పేరు పెట్టుకుంటే ఎలా ఉండాలి? కొంచెం మన ముందులో సురేష్ అయ్య గారి లాగా ఉండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. వెలిగేవారిలాగా ఉండాలా? సురేష్ అనే మాటకు అర్థం ఏంటండి? వెలిగించువాడు, ప్రకాశించువాడు, వెలిగించువాడు, వెలుగుచున్నవాడు, దేవునికి స్తోత్రం. ఇలా చాలా అర్థాలు ఉన్నాయి. కాబట్టి పేరు ఏదైతే పెట్టుకున్నా ఆ పేరుకు తగినట్టుగా మనం జీవించాలి. ఇక్కడ అబ్షాలోము అనే పేరుంది. ఆ పేరుకు తగినట్టుగా సమాధాన తండ్రి, సమాధానానికే తండ్రిగా ఉండాలా? లేదండి, లేదు. అలా లేదు. ఒంట్లో చాలామంది
అంటే గమనించాలి, చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను. ఇప్పుడు సమాధానపరుచువారు ధన్యులు, మత్తయి సువార్త 5వ అధ్యాయం ఎంత చూడండి. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు అని రేపడి ఉందండి. 5:9. సమాధానపరుచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. ఎవరు దేవుని కుమారులు అంట? సమాధానపరిచేవారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి చూస్తున్నారా, సమాధానం కలిగి ఉండటమే కాదు, అందరితో సమాధాన పరిచేవారంగా కూడా ఉండాలి. హల్లెలూయా. ఈ రోజుల్లో సమాధాన పరిచేవారు ఉండట్లేదు, కానీ లేనిపోయిన గొడవలు ఇంకా పెట్టి, ఏమండి లేనిపోయిన గొడవలు ఇంకా ఎక్కువ పెట్టి అసమాధాన పరిచేవారుగా ఉన్నారు, కానీ సమాధాన పరిచేవారుగా సైతాన్లా పనిచేస్తున్నారు చాలామంది. సైతాను కార్యాలకు చోటిస్తున్నారు, గొడవలకు చోటిస్తున్నారు, సాతానికి చోటిస్తున్నారు. ఏమండి గమనించారా? సమాధానపరచాలమ్మా, కుటుంబాల్లో సమాధానపరచాలి. కుటుంబాల్లో చెదిరిపోయిన కుటుంబాలను సమాధానపరచాలి. ఇంకా లేనిపోయిన చెప్పి ఎక్కించి గొడవలు రేపి అసమాధానాన్ని ఏర్పడేలాగా, ఎడబాటు వచ్చేలాగా ఒకరికొకరికి అలా చేస్తున్నారు ఈ రోజుల్లో. అక్కడ మాటలు ఇక్కడ, ఇక్కడ మాటలు అక్కడ చెప్పి, కొండాలు చెప్పి ఈ ఊసులు ఎక్కువైపోతున్నాయి. యేసయ్య ఊసు లేదు. గట్టిగా స్తోత్రం చెప్పండి దేవునికి. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం కలిగిన వారుగా మనం ఉండాలమ్మా. సమాధానం అని ఉప్పు కలిగి ఉండాలంటే మనం ఏ ఉప్పు? ఉప్పు. సమాధానం అనే మాట ఉప్పుకు పోల్చాడు దేవుడు. ఎందుకు ఉప్పుకు పోల్చాడంటే ఉప్పు అన్నిట్లో కలిసిపోద్ది. అవునా కాదా? మటన్లో కలిసిద్ది, చికెన్లో కలిసిద్ది, పప్పులో కలిసిద్ది, అన్నిట్లో కలిసిద్ది. ఆమేన్. మరి నువ్వు కూడా ఏమవ్వాలి? అన్నిట్లో కలవాలి. నేను వేరు, నేను కలవను, వాళ్ళలో కలవను, వేరుగా ఉంటా, నా రూటే వేరు అన్నట్టు ఉండకూడదు. హల్లెలూయా. సమాధానం అనే ఉప్పు, సమాధాన జీవితం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. సమాధాన జీవితం మనం కలిగి ఉండాలి. ఏమండి ఏ మంచి లేదు అబ్షాలోములో పేరు మాత్రం అబ్షాలోమే, కానీ అబ్షాలోము యొక్క మాటకు తగినట్టుగా జీవించట్లేదు. హల్లెలూయా. ఓకే, రెండో పాయింట్లోకి వద్దాం, రెండో విషయంలోకి వద్దాం. అబ్షాలోములో ఉన్నటువంటి కొన్ని మనలో ఉండకూడని స్వభావాలు మనం చూడబోతున్నాం. ఆమె మనలో ఉండకూడని స్వభావాలు ఏంటవి? అందరితో ఎలా ఉండాలి చెప్పండి? సమాధానం కలిగి ఉండాలి, కానీ ఏమండి అబ్షాలోములాగా అసమాధానంగా ఉండకూడదు. అన్నలతో సమాధానం లేదు, తండ్రితో సమాధానం లేదు, ఎవరితో సమాధానం, ఆఖరికి దేవుడితో కూడా సమాధానం సరిగా లేని వ్యక్తిగా ఉన్నాడు. మనం అలా ఉండకూడదు అన్న విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు అబ్షాలోములో ఉన్నటువంటి ఆ స్వభావాలు, చెడిన స్వభావములు మనలో ఉండకూడదు అన్న విషయాలు మనం నేర్చుకోబోతున్నాం ఈరోజు. దేవునికి స్తోత్రం. మనలో అలాంటి స్వభావాలు కనుక ఉంటే తీసేసుకోవాలన్న విషయాలు, ఇంచుమించు ఒక 7 విషయాలు ఉండకూడదు, మనలో ఉండకూడదు 7 విషయాల స్వభావాలు నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. చూడండి, రెండవదిగా మనం చూస్తున్నాం. అబ్షాలోము అంట సుందరమైన వాడంట. చూడండి, అక్కడ ఏం రాయబడి? సౌందర్యమైన వాడు. ఇజ్రాయేలీలోనే అతనంత సౌందర్యమైన వారు లేరంట. దేవునికి స్తోత్రం సార్. ఏమండి, ఇజ్రాయేలీలోనే అతనంత సౌందర్యం కలిగిన వారు లేరు, ఒక్కడు కూడా లేరంట. ఇజ్రాయెల్ ప్రజల్లోనే అంత సౌందర్యం కలిగిన వారు ఒక్కరు కూడా లేరంట. అంత సౌందర్యం కలిగిన వాడు. అంటే అబ్షాలోము ఎవరి కుమారుడు? అబ్షాలోము ఎవరి కుమారుడు అని చెప్పాను? దావీదు కుమారుడు. దావీదే సుందరమైన కండ్లు గలవాడు. ఆమె చెప్పండి. దావీదు ఎలాంటి వాడండి? సుందరమైన నేత్రం కలిగిన. సుందరమైన వాళ్ళకి సుందరమైన వాళ్ళే పుడతారు. ఆమె చెప్పండి. కాకి కలర్లోనే పుడతారు. ఆమె చెప్పండి. అమెరికా వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎలా ఉంటారు? వాళ్ళని పుడతారు. ఆఫ్రికా వాళ్ళకి
ఆఫ్రికా వాళ్ళలాగానే వాళ్ళు ఏ విధంగా ఉన్నారో అదే విధంగా పుడతారు. ఇండియా వాళ్ళమైన మనం దేని పెట్టారా? హల్లెలూయా. మనం ఎలాగున్నామో మన పిల్లలు కూడా అలానే పుడతారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. అయితే అబ్షాలోము సుందరమైన వాడు అని మనం చూస్తున్నాం. హల్లెలూయా. సౌందర్యమైన వాడు. అబ్షాలోము అంత సౌందర్యం ఇజ్రాయెల్ ఎవరు లేరంట. అంత సౌందర్యం ఇజ్రాయెల్ ఎవరు లేరు అని రాయబడి ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంచెం వాల్యూ పెంచు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్షాలోము అంత సౌందర్యం అనేవారు ఇజ్రాయెల్లోనే లేరు. అంటే అబ్షాలోము అంత సౌందర్యంగా ఉన్నాడంటే మరి అబ్షాలోము తల్లి ఆమె కూడా సౌందర్యమైనదే. ఆమెన్. దావీదు సౌందర్యమైన వాడంటే దావీదు కంటే సౌందర్యంగా ఉన్నటువంటి ఆమెనే చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా చెప్తున్నాను దేవుని బిడ్డలారా. అయితే అబ్షాలోముకి కుమార్తె పుట్టిందట. కుమార్తె కూడా ఎలాంటిదండి? బహు సౌందర్యవతి. హల్లెలూయా. అది ఒక విషయం తెలుసండి. ఇప్పుడు అబ్షాలోములో ఉన్నటువంటి సౌందర్యం బాహ్యమైన సౌందర్యమే కానీ అంతరంగ సౌందర్యం లేదు. ఏమండి? పైకి సౌందర్యం కలిగిన వాడే కానీ అంతరంగంలో దేవుని సౌందర్యం లేదు. దేవుని సౌందర్యం లేదండి. ఏమంటే బైబిల్ చెప్తుంది దేవుడు పై రూపాన్ని లక్ష్య పెట్టే దేవుడు కాదు, హృదయ అంతరంగాల్ని లక్ష్య పెట్టే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఈ మాట సామ్యూయేలుతో దేవుడు అంటాడు. ఏమంటే దావీదుని అభిషేకించడానికి ముందుగా యెషయి ఇంటికి వెళ్ళినప్పుడు ఏమంటే ఒక్కొక్క లైన్ వస్తాడు యెషయి కుమారుడు. ఎర్రగా బుర్రగా ఎత్తుగా ఉండటం చూసి ఈయనేమో దేవుడు అభిషేకించేది, వీళ్ళనేమో దేవుడు అభిషేకించమందని చెప్పేసి అని అభిషేకం చేయబోతుంటే ఈయన కాదు అని అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈయన కాదు అని అన్నాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఈయన కాదు అని. ఏమండి? ప్రభు అన్నాడు, నేను మనుషుల్ని లక్ష్య పెట్టువాడిని కాదు, మనుషుల యొక్క హృదయంతరంగాలను లక్ష్య పెట్టువాడు అన్నాడు. ఎంత మరి ఫ్రెండ్స్ అది? 1 సమూయేలు 16:7. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగా నేను అతని రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టొద్దు, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు. ఆమేన్. చాలండి. చూసారా? మనుషులు లక్ష్య పెట్టు వాటిని, మనుషులు పై రూపాయలు లక్ష్య పెడతారు కానీ యెహోవానైనా నేను మనుషుల పై రూపాన్ని లక్ష్య పెట్టువాడను నేను కాదు. హృదయాన్ని అంతరంగా అంటే పైకి సౌందర్యంగా ఉన్నాడు ఇప్పుడు అబ్షాలోము, కానీ అంతరంగ సౌందర్యం, అంతరంగంలో అందం లేదు, అంతరంగంలో పరిశుద్ధత లేదు, అంతరంగంలో నీతి లేదు, యథార్థత లేదు, న్యాయం లేదు. అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం అనుందా లేదా? యెహోవా యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఆ స్త్రీ దేవుని సంఘమే. అందం మోసకరం, పై రూపం మనకొద్దు, అంతరంగంలో బాగుపడిన అనుభవాలు కావాలి. ఆమేన్. హృదయంలో మార్పు రావాలండి, హృదయంలో బాగుపడాలి మనం. ఆమేన్ చెప్పండి. హృదయానికి స్వస్థత కలగాలి, అంతరంగం బాగుపడాలి. పై రూప సౌందర్యాన్ని ప్రభు ఆశించట్లేదు, అంతరంగ సౌందర్యాన్ని, పరిశుద్ధతను ప్రభు ఆశిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది ప్రైజ్ ది లార్డ్. 2 విషయాలు మీతో చెప్పాను. 3వ విషయం మనం చూడబోతున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అబ్షాలోములో ఒకటి పేరు సమాధాన తండ్రి పేరుకి అర్థం, కానీ సమాధానం లేదు. 2 అబ్షాలోము సుందరమైన వాడు కానీ పై సౌందర్యమే కానీ అంతరంగ సౌందర్యం లేదు. మనం అంతరంగ సౌందర్యం, పరిశుద్ధత, నీతి, యథార్థత మనం కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అంతేకాదండి, ఆ సౌందర్యంలోనే ఇంకొక విషయం చెప్తాను. అతను జుట్టు ఉండేదంటండి, బాగా ఎక్కువగా జుట్టు ఉండేది. సంవత్సరంకి ఒకసారి ఆ జుట్టు కత్తిరించబడుతూ ఉండేదండి. అది కత్తిరించినప్పుడు ఎంత అయ్యేదంట? 200
తులములాయెను అని రాయబడింది. చూసారా, అంత జుట్టు బాగా ఎక్కువ ఉండేదంట అబ్షాలోముకి. జుట్టు దేనికి సూచనగా ఉందంటే సౌందర్యానికి సూచనగా ఉంది. జుట్టు దేనికి సూచనగా ఉందంటే బలమునకు సూచనగా ఉంది. జుట్టు దేనికి సూచనగా ఉందంటే ఇంకొక అర్థం కూడా మీతో చెప్తాను, ఘనతకు సాదృశ్యం ఉంది. హల్లెలూయా. జుట్టు లేకపోతే బోడామె అంటారు. జుట్టే ఘనతకు సూచన, జుట్టే అందం. ఆమె చెప్పండి. జుట్టే బలం. సంసోనికి బలం ఎక్కడుందంట? జుట్టు కత్తిరించబడిన తర్వాత అతను బలము పోయాను అని ఉంది కదండి. అంటే జుట్టు ఒక విధంగా బలానికి సూచనగా ఉంది బైబిల్ ప్రకారం. జుట్టు ఘనతకు సూచన. అది స్త్రీలకు ఘనత. పురుషులు జుట్టు మరి ఎక్కువ పెంచుకోకూడదని రాయబడి ఉంది. నాజీర్ వ్రతంలో ఉన్నవారు మాత్రమే అలా చేయాలి అని రాయబడి ఉంది. హల్లెలూయా. కాబట్టి పురుషులు తగు మాత్రమే జుట్టు ఉంచుకోవాలి, కటింగ్ చేసేయాలి. ఆమె కానీ ఆ అబ్షాలోము జుట్టు కత్తిరించినప్పుడు 200 తులములైందంట. అంటే జుట్టు బాగా ఎక్కువ ఉండేది ఆయనకి. ఇప్పుడు ఈ రోజుల్లో జుట్టు పెరగాలని ఏం చేస్తున్నారండి? రకరకాల ఆయిల్లు రకరకాలన్నీ చేస్తున్నారు. హల్లెలూయా. కాబట్టి దేవుని సెలవు లేకుండా ఒక వెంట్రుక కూడా చెప్పండి రాలదు. ఒక వెంట్రుక రాలుతుందంటే దేవుని సెలవు అవుతుంది కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని సన్నిధిలో దాని గురించిన విచారం చింతే మీరు పడకండి. దేవుడు సమస్తం మీకు ఇస్తాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రియ సంగమా, ఓకే, మూడో విషయాన్ని మనం చూద్దాం. మూడోది, అబ్షాలోము అండి తన అన్న మీద పగ పెట్టుకున్నాడంట ఒక దినాన. చూడండి, మీకు రిఫరెన్స్ ఇస్తాను. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. 2 సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. అబ్షాలోము తన అన్నయ్యకు మంచి చెడ్డలేమియు మాటలారక ఊరుకుండెను, కానీ తన సహోదరియకు తామారును బలవంతము చేసినందుకై అతని మీద పగయుంచెను. ఎవరి మీద పగండి? ఇటు చూడండి, అందరూ నా వైపు చూస్తూ మాట్లాడండి. తన అన్నయ్యకు అమ్నోను మీద పగ పెట్టుకున్నాడు. ఎందుకంటే అమ్నోను బలవంతం చేసి పాపము చేశాడంట. అందుకని అమ్నోను మీద పగ పెట్టుకున్నాడు. ఏదో ఒక రోజు అమ్నోన్ని చంపాలి అని పగ పెట్టుకున్నాడండి. అది ఏ విధంగా పగ పెట్టుకున్నాడంటే, దేవుని బిడ్డలారా గమనించండి, ఏ విధంగా పగ పెట్టుకున్నాడో తెలుసా అండి? దావీదు రాజు దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. రాజా దావీదా, తండ్రి, నాయనా, ఇదిగో నీవు అన్నలు అందరూ వచ్చి నా ఇంట్లో భోజనం చేయాలి, నా దగ్గరకు వచ్చి అని చెప్పేసి అని అడుగుతాడు. అడిగినప్పుడు తండ్రి అంటాడు, ఎందుకు నా కుమారుడా, మేము వచ్చి మీకు భోజనం చేస్తే నీకు ఖర్చు కదా, నీకు ఇబ్బంది కదా, మీ ఎంతమంది వస్తే, వద్దు నేను అంత ఖర్చు పెట్టుకోవద్దు అంటాడు. కాదు రావాలి తండ్రి అంటాడు. అయితే మీ అందరం రాము కానీ అని ఇంకొక మాట అంటాడు. ఏమండి చూడండి, కింద వచనాల్లో మనం చదవగలిగితే ఆ మాటలు మనం చూస్తామండి. 26వ వచనం కూడా చదవండి. అయితే అబ్షాలోము, నువ్వు రాకపోయిన ఎడల అమ్నోనైనా పంపించండి రాజా, నాన్నగారు అమ్నోనైనా పంపించండి అని అన్నాడు. అయితే అందుకు ఆ మాటకి ఏమన్నాడండి? ఆ మాటకి ఏమన్నాడు దావీదు? ఎందుకు నీవు అమ్నోను ఎందుకు కావాలని అన్నాడు. చూడండి, అతడు నీ యొద్దకు ఎందుకు రావాలి? అమ్నోనని ప్రత్యేకంగా పేరు పెట్టి చెప్తున్నావే, ఎందుకు రావాలి? ఆయనకి డౌట్ వచ్చింది. ఆమె ఎందుకు రావాలని అంటున్నావు అని అన్నప్పుడు ఏమన్నాడు అబ్షాలోము? అతడు బతిమాలాడంట, మళ్ళీ బతిమాలాడు. ఎలా అయినా సరే రావాలి, ఎలా అయినా సరే పంపించండి అయ్యా అని బతిమాలాడినందున రాజు, అంతేకాదు అమ్నోనుతో పాటు తన కుమారులు దావీదు యొక్క కుమారులందరినీ కూడా అందరూ వచ్చారు. మంచి
అందరూ కూడా తిని త్రాగుతూ ద్రాక్షరసం త్రాగుతూ మొత్తును సేవిస్తూ ఉన్న ఆ టైంలో పని వాళ్ళతో చెప్పాడు, అమ్నోను మొత్తుగా ఉండటం చూసి అతను చంపేయండి అని అన్నాడు. అమ్నోను మొత్తుగా ఉండటం చూసి అతను చంపేయండి అన్నాడు. ఆ ప్రకారం వాళ్ళు చంపేశారట. చూడండి, తన అన్నయ్య అమ్నోను మీద పగ పెట్టుకున్నాడు. పగ ఎందుకు పెట్టుకున్నాడంటే తన కూతురు పట్ల ఆయన చేసిన దాన్ని బట్టి పగ పెట్టుకొని చంపేశాడు. ఆమె ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పగ పెట్టుకోవటం అనేది అలా చేసినందున అలా చేశాడని మనం చూస్తున్నాం. కానీ దేవుడే తీర్పు తీరుస్తాడు కనుక దేవుని సన్నిధిలో ఆయన అలా చేయకుండా ఉండాల్సింది, కానీ అలా చేశాడు. ఇప్పుడు ఈ రోజుల్లో న్యాయ తీర్పులు, జడ్జెస్మెంట్ అండి ఇవన్నీ ఉన్నాయి కదా. కాబట్టి ఆ విధంగా చేయటం అనేది దేవుని దృష్టిలో కూడా అది పాపంగానే ఉంది. ఆమేన్. దేవుని దృష్టిలో అది వ్యతిరేకమైనదిగానే ఉంది. ఒక తోటి సహోదరుల మీద మనం పగబెట్టుకోవచ్చా చెప్పండి? ఇక్కడ నీవు నేను కూడా తోటి వారి మీద చాలామంది ఈరోజు పగబెట్టుకుంటున్నారు, కపటోపాయాలు పండుతుంటారు. పైకి ప్రైజ్ లార్డ్ అంటారు, లోపటేమో గోతులు తవ్వుతూ ఉంటారు. ఏమండి, వందనాలు అంటారు, పైకి వందనాలు అంటారు, తర్వాత ఏమంటారండి? ఆమెను కొట్టాలి, ఆమెను చెయ్యాలి, ఆమెను తిట్టాలి, ఆమె వాళ్ళు ఏడ్చాలి, అది ఇది మాట్లాడుతూ ఉంటారు. అంటే పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటూ ఉంటారు. కపటంతో నింపబడిపోయి ఉంటున్నారు చాలామంది. పగలతో కక్షలతో ఉంటున్నారు. యేసయ్య పగబట్టాడా? ఆయన కొట్టిన వారిని కొట్టాడా? దూషించిన వారిని దూషించాడా? ఉమ్మి వేసిన వారి మీద తిరిగి ఉమ్మి వేశాడా? చెప్పండి. ఆయనకు తెలుసు, ముసుగేసి గుద్ది నిన్నెవరు గుద్దారో చెప్పు, నిన్నెవరు కొట్టారో చెప్పు అంటే ఆయనకు తెలీదా? ఆయనకు తెలీదా అండి? ఎవరు ముసుగేరో వేసారో తెలుసు, ఎవరు గుద్దారో తెలుసు, ఎవరు హృదయంలో ఏమనుకుంటున్నారో కూడా ఆయన తెలుసు. అయితే ఏమండి, ఇక్కడ కూర్చున్న నీవు ఏ మనస్సుతో కూర్చున్నావో, ఏ తలంపులతో ఇప్పుడు ఇక్కడ ఉన్నావో తెలుసు. ఆమె చెప్పండి. నువ్వు అవి మంచిగా కానీ చెడే కానీ ఇప్పుడు నువ్వు దిగులుతో విచారంతో ఏదో సమస్య చేత కూర్చున్నావు కాదు, నా ప్రభువు తెలీదా? మన ప్రభు ఇక్కడ ఉన్నాడు. ఆమె చెప్పండి. ఆయన నిన్ను చూస్తున్నాడు, నీ సమస్యను చూస్తున్నాడు, నువ్వు ఏ కొదువుతో ఉన్నావో చూస్తున్నాడు, నీ అక్కరేందో ప్రభు చూస్తున్నాడు, నీ యొక్క కొరతలేంటో నా ప్రభు చూస్తున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన సమస్తం ఎరిగిన దేవుడు అండి, సమస్తం తెలుసుకున్న దేవుడు ఆయన. రాజా జగమెరిగిన నా యేసు రాజా, జగమెరిగిన దేవుడు అండి ఆయన. హల్లెలూయా. ఆయనకి సమస్తం తెలుసు. కాబట్టి దూషించిన వాడిని దూషించలేదు. కాబట్టి మనం కూడా ఆ విధమైన అనుభవాలు కలిగి మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఆ పేతురు రాసిన పత్రిక రిఫరెన్స్ నోట్ చేసుకోండి. పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషించబడి తిరిగి దూషించలేదు, శ్రమ పెట్టబడి బెదిరించలేదు. సిలువ దిగిన తర్వాత చూద్దాం అన్నాడు ఆయన. బెదిరించాడా? బెదిరించరా? నువ్వంట ఈ రోజుల్లో బెదిరించే వాళ్ళు ఎక్కువైపోయారు. నేను ప్రార్థనలో ఉన్నా, ప్రార్థన అయిపోయిందిరా చెబుతా అంటారు. ఏమండి, నేను మాలేసాను, మాల అయిపోయిన తర్వాత 40 రోజులు అయిపోయిన తర్వాత చెబుతా అంటారు వాళ్ళు. వాళ్ళు చెబుతారంటే నువ్వు చెబుతాంటారు, వాళ్ళకి నీకు తేడా ఉంది. హల్లెలూయా. ఏమండి, దేవుని సన్నిధిలో బెదిరించేయలేదు, ఆయన బెదిరించలేదంట. తర్వాత న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. తను అప్పగించుకున్నాడంట. కాబట్టి మనం ఆ విధంగా ఉందుము గాక. ఆమేన్. పగలు పెట్టుకోవద్దు, కక్షలు పెట్టుకోవద్దు, కపటంతో హృదయంలో మనం పెట్టుకోవద్దు. అబ్షాలోములో ఆ సమాధానం లేదు, అబ్షాలోములో ఆత్మీయ సౌందర్యం, పరిశుద్ధత అనే సౌందర్యం లేదు. తర్వాత అబ్షాలోము పగతో కక్షతో కపటంతో నిండిపోయి ఉన్నాడు. ఇప్పుడు అలాంటి స్వభావం మనలో ఉండకూడదని నేర్చుకుంటూ ఉన్నాం మనం. ఆమేన్. తర్వాత నెంబర్ 4, 4ది తర్వాత 14వ అధ్యాయం చూడండి. అదే సమూయేలు గ్రంథం, 2వ సమూయేలు గ్రంథం మనం చూస్తున్నాం. 14వ అధ్యాయం 28, 29.
ఆ. ఉమ్. ఉమ్. యోవాబును రాజునొద్దకు పంపించుటకై అబ్షాలోము పిలిచినప్పుడు రమ్మని చెప్పినప్పుడు యోవాబుని, యోవాబు అంటండి రాలేదట. మైక్లో చదవండి. అతడు రానల్లకపోగా అబ్షాలోము తన పనివారిని పిలిచి యోవాబు పొలమును నా పొలము దగ్గరనున్నది కదా, దానిలో ఎవల చేలు ఉన్నవి, మీరు పోయి వాటిని తగలబెట్టుడని వారితో చెప్పాను. చూసారండి, చేలు తగలబెట్టించాడంట. దేంతోనంటే యోవాబుని రమ్మంటే అతను రాలేదంట. 2 సార్లు పిలిస్తే రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడని, దావీదు రాజు గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడతాడని ఏమండి రమ్మని పిలిస్తే యోవాబు రాలేదని కోపంతో ద్వేషంతో ఏం చేశాడంటే ఆయన ఏమండి యోవాబు యొక్క యవల చేను ఆ పంట పొలాన్ని తగలబెట్టించేశాడంట, పాడు చేయించేశాడు. చూడండి అబ్షాలోములో ఉన్నటువంటి ఆ యొక్క ద్వేష స్వభావం చూడండి, ఆ ద్వేషం, ఆ కోపస్థితనం, ఆ ద్వేషం చూడండి. రాలేదని అతనిలో కోపం వచ్చేసింది. ఏమండి ఒక వ్యక్తిని, తోటి సహోదరుని ఒక వ్యక్తి ద్వేషించే స్థితిలో ఉంటే ద్వేషించి ఏం చేశాడంటే నష్టాన్ని ఇప్పుడు కలిగించాడు, పాడు చేశాడు. అతని యొక్క పంట పొలాన్ని పాడు చేశాడు, నష్టాన్ని కలిగించాడు. ఏమండి ద్వేషంతో ఒక వ్యక్తి ఎడల నువ్వు చేసేటువంటి యొక్క కార్యాన్ని, కీడుని ప్రభు ఏమన్నాడంటే, ప్రేమ లేనివాడు అలాగ ద్వేషంతో చేస్తున్న కీడుని బట్టి అటువంటి వారు గుడ్డివారుగా ఉన్నారు ఈ లోకంలో అన్నాడు. ఆమేన్. ద్వేషించేవారు ఎక్కడున్నారంట? గుడ్డితనంతో జీవిస్తున్నారు, చీకటిలో ఉన్నారని ప్రభు చెప్పారండి. ఆమేన్. యోహాను పత్రికలో మనం చూస్తామన్నమాట. ఏమండి ద్వేషించేవారు చీకటిలో ఉన్నారు, ద్వేషించేవారు గుడ్డివారుగా ఉన్నారని రాయబడి ఉంది అక్కడ. కళ్ళుండి కూడా వాళ్ళు గుడ్డోళ్ళే. 2వ అధ్యాయము 10-11 వచనాలు, యోహాను రాసిన మొదటి పత్రిక. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు అతని యందు అభ్యంతర కారణమేది లేదు. తన సహోదరుని ద్వేషించువాడు చీకటిలో ఉండి చీకటిలో నడుచుచున్నాడు. చీకటి అతని కన్నులకు గుడ్డితనం కలగజేసిన గనుక తాను ఎక్కడికి పోవుచున్నాడో అతనికి తెలియదు. చూస్తున్నారా? అంటే ఇప్పుడు ద్వేషించేవాడు ఎలాంటి వాడు? గుడ్డివాడు. ఎలాంటి వాడండి? గుడ్డివారు. గుడ్డివారు అంటే ఏంటి? అంధకారమే, ఇంకా అంత చీకటే, చీకటి బ్రతికే, చీకటిలో ఉన్నారు వాళ్ళని అర్థం. ఇంకా చీకటిలో ఉన్నారని. ఏమండి ఎవరి మీద ద్వేషాలు ఉన్నాయా, కోపాలు ఉన్నాయా? ద్వేషాన్ని పెట్టుకున్నావని అంతరంగంలో, కోపాన్ని పెట్టుకున్నావని అంతరంగంలో, అలాంటి స్వభావం కనుక నీ మనసులో నీలో కనుక ఉంటే, నీలో ఉంచుకొని ఇతరులకు కీడు చేస్తూ నష్టాన్ని కలిగించే ఒకవేళ అబ్షాలోము వలె ఒకవేళ ఉన్నట్లయితే మనం ఎక్కడున్నట్టు అర్థం? చీకట్లో ఉన్నట్లే, మనం గుడ్డివారం అన్నట్లే. కళ్ళుండి కూడా గుడ్డివారమే, గుడ్డివారం అన్నట్లు వాక్యం సెలవిస్తూ ఉంది. హల్లెలూయా. కాబట్టి ద్వేషాలన్నీ మనం తీసేసుకోవాలి, పగ అన్ని తీసేసుకోవాలి. హల్లెలూయా. ఏమండి ఇంకా ఏమండి ఎందుకని మనం ఇక్కడ చూస్తామండి ఈ విధమైనటువంటి కోపాన్ని చూస్తున్నాం. ఈ యొక్క కోపాన్ని, ఆ కోపం దేవుని నీతిని నెరవేర్చదు అని కూడా మనం బైబిల్ తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. అంతేకాదండి, ఇప్పుడు అమ్నోన్ని చంపిన తర్వాత అక్కడ లేడండి ఆయన. అబ్షాలోము వెళ్ళిపోయాడు, దూరంగా వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అయితే తండ్రి ఒకవేళ వస్తే మరణశిక్ష విధిస్తాడేమని దావీదు రాజుగా ఉన్నాడు కదా, తన తండ్రి మరణశిక్ష ఏదైనా విధిస్తాడేమని భయం వేసి దూరంగా పారిపోయి ఉన్నాడు అబ్షాలోము. అటువంటి అబ్షాలోము విషయమై యోవాబు వెళ్ళి దావీదుతో మాట్లాడినప్పుడు దావీదు ఏం చేశాడంటే అబ్షాలోమును కబురు పంపించి రమ్మని చెప్పండి అని అన్నాడండి. ఆమేన్. అబ్షాలోము వచ్చినప్పుడు అంటండి అబ్షాలోము ముద్దు పెట్టుకున్నాడంట దావీదు. ప్రైజ్ ది లార్డ్. చూడు, తన కుమారుడైన అబ్షాలోముని అక్కడ ముద్దు పెట్టుకున్నాడని రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగును గాక.
చూడండి ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి ఆయన, ఎంత ప్రేమ యోవాబు మనం చూస్తున్నాము. అంతటి యోవాబు రాజునొద్దకు 14:33 అంతటి యోవాబు రాజునొద్దకు వచ్చి ఆ సమాచారము తెలుపగా రాజు అబ్షాలోమును పిలువనంపించెను. అతడు రాజునొద్దకు వచ్చి రాజసన్నిధిని సాష్టాంగ నమస్కారము చేయగా రాజు అబ్షాలోమును ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. ఏమండి, అంత అపరాధం చేసి అంత కీడు చేసి వచ్చినా గానీ, తప్పిపోయి తిరిగి వచ్చినా గానీ చేర్చుకున్నాడు, ముద్దు పెట్టుకుని చేర్చుకున్నాడు. ఎంత ప్రేమ కలిగిన తండ్రి అండి దావీదు. హల్లెలూయా. ఏమంటే బైబిల్లో తప్పిపోయిన కుమారుడు కూడా మనం చూస్తాం. సేమ్ అలానే ఉంటుంది హిస్టరీ. ఏమండి, నాకు వచ్చే ఆస్తి నాకు ఇచ్చేయమని చెప్పి తీసుకొని దూరంకి వెళ్ళిపోయి, ఏమండి మరలా బుద్ధి వచ్చినప్పుడు తిరిగి వస్తున్నప్పుడు తండ్రి ఏం చేశాడండి, అంత దూరంలో కుమారుడు ఉండగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని మెడ మీద పడి ముద్దు పెట్టుకొని అతన్ని కౌగులించుకొని ఇంట్లోకి చేర్చుకుంటాడు. అలాగా ఇప్పుడు అబ్షాలోముని చేర్చుకున్నాడండి. అన్ని చేసిన అబ్షాలోముని ప్రేమతో చేర్చుకున్నాడు దావీదు. అయితే అంత ప్రేమించి చేర్చుకొని చేసిన దావీదు మీద మరొక రోజు కుట్ర పన్ని దావీదునే చంపటానికి ప్రయత్నం చేశాడండి అబ్షాలోము. కన్న తండ్రినే చంపటానికి ప్రయత్నం చేశాడు అబ్షాలోం. ఎంత దుర్మార్గపు పని చేశాడో చూడండి. ఏమండి, కన్న తండ్రినే చంపటానికి తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఎదురు తిరిగాడు, కుట్ర పన్ని దావీదు దగ్గరకు వస్తున్న వారందరినీ, న్యాయం తెచ్చుకొని వస్తున్న వారందరినీ ఈయన గవని దగ్గరుండి వెలుపులుండి వస్తున్న వారందరినీ తన దగ్గర రప్పించుకుంటూ వాళ్ళని ముద్దు పెట్టుకుంటూ, ఏమండి వాళ్ళని ప్రేమిస్తా, వాళ్ళతో మంచిగా మాట్లాడుతూ, నేను మీకు న్యాయం తీరుస్తాను, దావీదు మీకు న్యాయం తెచ్చిపోయినా నేను తీరుస్తాను న్యాయం అని చెప్పేసి అని అలాగ కుట్ర పన్ని తన దగ్గరికి అనేక మందిని ఆకర్షించుకొని కొంతమంది పోగు చేసుకొని, ఏమండి వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఆఖరికి అహీతోపెలైనటువంటి ఆ వ్యక్తిని కూడా మనం చూస్తాం. ఆ విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడతాను. హల్లెలూయా. తండ్రి మీద కుట్రతో తిరుగుబాటు చేసిన వాడుగా ఉన్నాడు ఈ యొక్క అబ్షాలోం. 15వ అధ్యాయం 1 నుంచి మనం చూస్తే 6 వచనం వరకు 12 వరకు మనం చూడొచ్చు. 15వ అధ్యాయంలో అయితే 12వ వచనం చదవండి. మరియు బలి అర్పింపవలనని ఉండి అబ్షాలోము గిలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గిలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరీ ఎక్కువగుట చేత కుట్ర బహుబలమాయెను. ఈ కుట్ర ఎవరి మీద? కుట్ర దావీదు మీద. కుట్ర పన్నాడు దావీదు మీద, తన తండ్రి అయిన దావీదు మీద తిరుగుపడ్డాడు, ఎదురు తిరిగాడు, తిరుగుబాటు చేశాడు. దావీదు దగ్గరకు వస్తున్న తన వైపు తిప్పుకున్నాడు, వ్యతిరేకంగా నిలబడ్డాడు. ఏమండి, ఆ విధంగా తిరుగుబాటు చేసి ఉన్నాడు. ఈ రోజుల్లో కూడా చాలామంది దేవుని మీదే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ఏమండి, దావీదు మీద అబ్షాలోం తిరుగుబాటు చేసినట్లు, ఎదురు తిరిగినట్లు చాలామంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు, మూర్ఖత్వానికి పరుస్తున్నారు, దేవునికి లోబడట్లేదు, వ్యతిరేకంగా జీవిస్తున్నారండి చాలామంది ఈ రోజుల్లో. తిరుగుబాటు చేయటం మాయా విగ్రహంతో సమానం. మూర్ఖ తగపరచుట మాయా విగ్రహంతో సమానం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటను పాపముతో సమానమని 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం. తిరుగుబాటు చేయుట సోదె చెప్పుట సోదె చెప్పుట అను పాపముతో సమానము. మూర్ఖతను అగపరచుట మాయా విగ్రహముతో సమానము. గృహదేవతను పూజించుటతో సమానము. అదండి. కాబట్టి తిరుగుబాటు స్వభావం మనలోంచి తీసేసుకోవాలి. దేవునికి విధేయులుగా మన ఈ లోకంలో మనం బ్రతకాలి, లోబడు వారంగా మనం జీవించాలండి. కానీ అబ్షాలోములాగా తండ్రి మీద తిరుగుబాటు చేసే వారంగా మనం ఉండకూడదండి.
ఈరోజు అబ్షాలోములో ఉన్నటువంటి ఆ స్వభావాలు మనలో ఉండకూడదు అన్న పాఠాన్ని నేర్చుకుంటూ ఉన్నాము. ఆమేన్. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి, అబ్షాలోము అంటే సమాధాన తండ్రి, అసమాధానంగానే ఉన్నాడు అని చెప్పిన ఒకటి. రెండోది ఏమండి, సౌందర్యమైన వాడు. ఇజ్రాయెల్ అత్యంత సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం అంతరంగ సౌందర్యం అతల్లో లేదు అని చెప్పుకున్నాం మనం. 3, పగతో ఉన్నాడు. తన అన్న మీద పగతో ఉన్నాడు. మనం ఆ పగతో ఉండకూడదు. ఆ తర్వాత ద్వేషంతో నింపబడి ఉన్నాడు. ద్వేషంతో, కోపంతో నింపబడి ఉన్నాడు. ఆ స్వభావం మనలో ఉండకూడదు. తర్వాత తండ్రి మీదే తిరుగుబాటు చేసేవాడుగా మార్చబడ్డాడు. అలాంటి స్వభావం మనలో ఉండకూడదు. ఆమేన్. ఎన్నైనాయి? 5 అయినాయి కదా. 6వ విషయం నేను ముగించబోతున్నాను. 1-2 విషయాలు చెప్పి 6వ విషయం చూడండి. 17వ అధ్యాయం 1వ వచనం, 2వ సమూయేలు గ్రంథం. దావీదు అలసట నుండి బలహీనంగా ఉన్నాడు గనుక నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని ఎదురున్న జనులందరూ పారిపోదురు. రాజును మాత్రము హతము చేసి జనులందరినీ తట్టు త్రిప్పెదను. నీవు వెదకు మనిషిని నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురు గనుక నీ చిత్తమైతే నేను 12,000 మందిని ఏర్పరచుకొని పోయి ఈ రాత్రి దావీదును తరిమి పట్టుకుందని అహీతోపెలు అబ్షాలోముతో చెప్పగా ఈ బోధ అబ్షాలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనబడెను. చూసారా అహీతోపెలు యొక్క బోధకు లోనైపోయాడు. అహీతోపెలు యొక్క ఆలోచనకి ఆ ప్రకారంగా నడుస్తూ ఉన్నాడు ఇప్పుడు అబ్షాలోము. ఏమండి, అహీతోపెలు ఎవరో తెలుసా అండి? దుష్టునికి సూచనగా ఉంది. ఏమండి, ఆ బోధకులోనే అంటే దుర్బోధకు సూచనగా ఉంది. ఏమండి, ఈ లోకంలో రకరకాల బోధలు ఉన్నాయి. ఏమండి, దుర్బోధ, నికాలోయితుల బోధ, ఏమండి యెజబెలు బోధ, బిలాము బోధ, ఇలాగ కొన్ని బోధలు ఉన్నాయి ఈ లోకంలో. ఏమండి, ఆ బోధలకు మనం లోనవ్వకూడదు. ఇక్కడ ఏమండి ఆ దుర్బోధకు లోనైపోయాడు. ఇది చెడు మాటలు వినటానికి లోనైపోయాడు, ఇష్టపడ్డాడండి. అయితే మరలా ఇంకొకరి ఆలోచన కనుక్కుందామని చెప్పేసి అని అహీతోపెలు ఆలోచన కాకుండా ఏమంటే దావీదుతో ఉన్నటువంటి మరొక వ్యక్తి ఉన్నాడు, హూషై అనేటువంటి ఆయన ఆలోచన తీసుకుందాము అని చెప్పేసి అని సిద్ధం. అంటే దీన్ని బట్టి మనం ఏం చూస్తున్నామంటే రాజునే చంపటానికి సిద్ధమయ్యాడు. తన తండ్రినే చంపటానికి సిద్ధమయ్యాడు. ఎవరి మాటిని? అహీతోపెలు యొక్క ఆలోచన తీసుకొని తండ్రినే చంపటానికి సిద్ధమయ్యాడు. సాతాను ఆలోచన తీసుకుంటే అంతే ఉంటుంది. మరి సాతాను బోధింటే ఆఖరికి నువ్వు దేవుణ్ణే చంపేసుకుంటావు, దేవుణ్ణే నువ్వు అమ్మేసుకుంటావు. ఇస్కరియోతు యూదా అమ్ముకున్నాడా? 30 వెండి నాణేలకు యేసు ప్రభువుని అమ్మేశాడండి శత్రువులకి. చాలామంది అమ్ముకుంటున్నారు, కొంతమంది చంపుకుంటున్నారు, యేసు ప్రభువుని చంపుకుంటున్నారు, దేవుని ఆత్మ చంపుకుంటున్నారు. చంపాల్సింది శరీరాన్ని, బ్రతకాల్సింది ఆత్మ. ఆమేన్. చాలామంది ఏం చేస్తున్నారంటే ఆత్మను చంపేస్తున్నారు, దేవుణ్ణి చంపేస్తున్నారు, శరీరాన్ని బ్రతకనిస్తున్నారు, శరీరాశలను బ్రతకనిస్తున్నారు. వాటిని చంపాలని పోయిన వారం నాబాలు గురించి నేను మీతో మాట్లాడాను. ఆమేన్. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో దావీదునే చంపడానికి ప్రయత్నం చేశాడండి. అహీతోపెలు యొక్క ఆలోచనకు లొంగిపోయి ఈ రోజుల్లో ఏమంటే రకరకాల బోధలు వచ్చినాయి కదా, ఆ బోధలు విని చాలామంది దేవుని త్రోవల నుంచి తొలగిపోతున్నారు. వారి ఆధ్యాత్మిక జీవితం ఏమైపోతుందండి? చచ్చిపోతుంది, బలహీనులైపోతున్నారు, ఆత్మ ఫలవంతంగా ఉండట్లేదు, దిగజారిపోతున్న అనుభవాలతో ఉంటున్నారు, ఆధ్యాత్మికంగా చచ్చిపోతున్నారు. కాబట్టి రకరకాల ఉపదేశాలకు, బోధలకు మనం లొంగిపోకుండా అపోస్తల ఉపదేశాలు, అపోస్తల క్రమంలో, ఆ సహవాసంలో మనం ఎదుగుతూ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా గమనించండి, అహీతోపెలు ఆలోచన మనం తీసుకోకూడదు. హూషై ఆలోచన మనం తీసుకొని నడిపించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, హూషై నీ తండ్రి ఎలాంటి తెలుసా? నీ తండ్రితో ఉన్న వాళ్ళు ఎవరు తెలుసా? బహుబలాఢ్యులు. అమ్మో, నువ్వు దావీదు జోలికి వెళ్తావు? నువ్వు అబ్షాలోము, నీ తండ్రి ఎవరు అనుకుంటున్నావు?
తండ్రితో ఉన్న సైన్యం ఎలాంటిది అనుకుంటున్నావు? పిల్లలు పోగొట్టుకున్న అడవిలో పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటితో సమానం వాళ్ళు. ఆమె పిల్లలు పోగొట్టుకున్న ఎలుగుబంటి ఏం చేద్దంట? ఇంక ఎవరిని పడితే వాళ్ళని లాగి పడద్దండి. హల్లెలూయా. దాని అంత కోపం అనమాట ఇంక అది. కాబట్టి జాగ్రత్త, నీ తండ్రి జోలికి వెళ్ళొద్దు, నీ తండ్రి జోలికి వెళ్ళొద్దు అని చెప్పేసి అని చెప్తాడు. ఏ విధంగా వెళ్ళాలో కొన్ని విషయాలు చెప్పి ఆ విధంగా నువ్వు తండ్రిని ఎదిరించడానికి వెళ్ళని కొంత సలహా ఇస్తాడు. తర్వాత అహితోపేల ఆలోచన కాకుండా హూషై ఆలోచన తీసుకొని ముందుకు నడిపించబడతాడు అబ్షాలోం. అయితే చివరికి ఏం జరిగిందో తెలుసని దేని బిడ్డలారా, దేవునికి సన్నిధిలో ఇక్కడ మాటలు మనం చూడగలిగితే, అహితోపేల ఆలోచన నెరవేరక పోవటంతో అహితోపేలు అంటండి ఊరేసుకొని చచ్చిపోయాడు. చూసారా, ఎప్పుడు అహితోపేల ఆలోచన ఏది చెప్తే ఇది నెరవేరిపోయేదండి. ఈసారి అహితోపేలు నా ఆలోచన ఈసారి నెరవేరలేదు, నా ఆలోచన చొప్పున జరగలేదు, నెరవేరలేదు కనుక నేను చచ్చిపోతా అని చెప్పేసి అని ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎంత ఘోరం అండి. ఈ విధంగా బైబిల్లో ఆత్మహత్య చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇస్కరియోతు యువత కూడా ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. తర్వాత ఇక్కడ మనం చూస్తున్న అహితోపేలు కూడా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు, ఊరేసుకొని చచ్చిపోయాడు. ఏమండి, సంసోను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. సంసోన్ ఒకసారి దాగోను గుడి కూలిపోవటంతో ఏమైందండి, అందరితో పాటు ఇతను కూడా చనిపోయాడు. సౌలు తన కత్తి మీద తాను పడి, తన పనివాడు, ఇలా కొంతమంది మనం అక్కడ చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ఇలాగా ఆత్మహత్య చేసుకున్న వారు బైబిల్లో కొంతమంది ఉన్నారు. కాబట్టి ఈ అహితోపేలు కూడా మనం చూస్తున్నాం. ఏమండి, హత్య చేయకూడదు, ఆత్మహత్య కూడా చేసుకోకూడదు. ఆమె చెప్పండి. హత్య చేయకూడదు, ఆత్మహత్య కూడా చేసుకోకూడదు. వాళ్ళకి పరలోక రాజ్యం ఉండదు, 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 ఉండదు. ఎంత మాత్రం చచ్చిపోయి ఏది సాధించలేము, బ్రతికుండే ఏదైనా సాధించగలుగుతాం. ఆమె చెప్పండి. కాబట్టి రకరకాల పిచ్చి ఆలోచనలకి చోటు ఇవ్వకుండా దేవుణ్ణి అనుకోవాలి. ఆమె చెప్పండి. ఆ ప్రభువే నీకు సహాయం చేస్తాడు. కానీ ఏదో మైండ్లో పెట్టేసుకుని ఏదో పిచ్చి పిచ్చి ఆలోచనలు. ఏమండి, ఈ రోజుల్లో ప్రేమలలో పడిపోయి కొంతమంది, నాకు ఆ అబ్బాయిని చేయకపోతే నేను చచ్చిపోతా, ఆ అబ్బాయి ఎలాగా, నాకు ఆ అమ్మాయిని చేయకపోతే నేను చచ్చిపోతా అని బెదిరించి కొంతమంది ఏం చేస్తున్నారు, బెదిరించి చచ్చిపోతున్నారు. చచ్చిపోయి ఏమన్నా మిగిలిస్తారా ఇల్లు? చచ్చిపోయి ఏమన్నా సంపాదిస్తున్నారా? లేకపోతే ఏమన్నా జరుగుతుందా? పిచ్చి పనులు కాకపోతే. చనిపోయి ఏం సాధించావండి? చనిపోయి ఏం సాధించలేదు కదా వాళ్ళు. చనిపోయావు, అది చేస్తా ఇది చేస్తాను, చనిపోయావు, ఉపయోగం. కాబట్టి గమనించండి, తన ఆలోచన నెరవేరలేదని చనిపోయాడంటే ఈ వ్యక్తి. ఎంత ఘోరమైన విషయం చూడండి. తాను చెప్పిన ఆలోచన ఈసారి నెరవేరలేదని చనిపోయాడంట. కాబట్టి ఇలాంటి ఆలోచనతో ఎవరు ఉండకండి. నా మాటకి ఎలవలేదు, నా మాట నెరవేరలేదని చెప్పేసి అని చాలామంది కూడా ఏయో పిచ్చి పనులన్నీ చేస్తుంటారు. అలాంటి పనులు చేయకుండా జాగ్రత్త పడండి. ఇంటికోసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విధంగా అబ్షాలోము అండి అహితోపేల ఆలోచన తీసుకొని నడిపించబడుతూ అహితోపేలు యొక్క బోధకు లొంగిపోతూ జీవించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి అటువంటి అహితోపేలు యొక్క ఆలోచనలకు అహితోపేలు అనగా సాతాను ఆలోచన, సాతాను బోధ, అటువంటి వాటికి మనం తావివ్వకుండా మనం జాగ్రత్త పడాలి. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త పడదాం. ముగించబోతున్నాను. ఆఖరి విషయం, తండ్రి ప్రేమను గుర్తించని అబ్షాలోము. తండ్రి ప్రేమను అన్ని చేస్తున్నా కానీ తండ్రి ఇంకా ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఏమండి, ఆఖరికి దావీదు చంపుదామని ఏం చేస్తాడు తెలుసా అండి? యుద్ధానికి రెడీ అయిపోయారు. అయితే అబ్షాలోమును తరువుకుంటూ దావీదు సైన్యం అబ్షాలోమును తరువుకుంటూ వెళ్తే ఒకరోజు అబ్షాలోము ఎక్కడ చిక్కున్నాడండి?
ఆ చెట్టుకు చిక్కున్నాడు. మస్తకి వృక్షం క్రింద మస్తకి వృక్షం యొక్క చెట్లుకి ఆ కొమ్మల్లో చిక్కుకుపోయాడంట. చూడండి, మీకు రిఫరెన్స్ ఇస్తాను. 18వ అధ్యాయము చూడండి, 9వ వచనం చదవండి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతను ఎత్తబడి ఆకాశంలోకును భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద సాగిపోయాను. కంచెర గాడిద మీద ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు కదా, అదేమో అది వెళ్ళి ముందుకు వెళ్ళిపోయింది. ఈయనకి జుట్టు కూడదని చెప్పారు కదా అబ్షాలోముకి. ఈ జుట్టు వెళ్ళి ఆ చెట్టు కొమ్మల్లో చిక్కుకుపోయింది. చెట్టు కొమ్మల్లో చిక్కుపోయేసరికి ఇప్పుడు ఏమవుతున్నాడైనా, గాడిద వెళ్ళిపోయింది, కంచెర గాడిద వెళ్ళిపోయింది. ఈ చెట్టు యొక్క కొమ్మల్లో చిక్కుకొని వేలాడుతా ఉన్నాడు. ఇంకా అయితే ఇంతలో ఒకడు చెప్పాడు, అబ్షాలోము చెట్టు కొమ్మలో చిక్కున్నాడు, వేలాడుతున్నాడు అని చెప్పాడు. వెంటనే అబ్షాలోమును చంపడానికి సిద్ధమైపోయారు. అబ్షాలోము యొక్క తండ్రి అబ్షాలోము విషయంలో తన వారితో చెప్పాడు, అబ్షాలోముకి ఏం చేయకండి అయ్యా, అతను నా కుమారుడు, ఎంతైనా నా కుమారుడు కదా, ఏం చేయకండి అయ్యా అని చెప్పి కూడా పంపించాడండి. కానీ వాళ్ళు కనికరించలా. ప్రేమ అబ్షాలోము మీద ఇంకా ఉందండి తండ్రికి. చూడండి, అంత తండ్రిని చంపటానికి ప్రయత్నం చేసి అంత ఉరికట్టినా కానీ ఇంకా దావీదు ఏం చేస్తాడు, తండ్రి కుమారుడు వల్ల ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు. చంపకండి అయ్యా, ఎంతైనా నా కుమారుడే కదా అంటూ ఉన్నాడు. చివరికి వాళ్ళు జాలి తలచలా. యోవాబు ముందుకెళ్ళిపోయాడు. వెంటనే ఏం చేశాడంట, బాణాన్ని విసిరేశాడంట. చూడండి అక్కడ చదవండి ఆ మాట. కింద వచ్చిన ముట్టకూడదని చెప్పాడు కదా, ఎందుకు ముడతానికి ముందుకెళ్తున్నా యోవాబు అన్నప్పుడు ఆ మాటలేం పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయాడు. యోవాబు, నీవు చూచి ఉంటివే, నేల కొలనట్టు నీవు అతని కొట్టకపోతివేమి? సరే, అంత చదివితే మళ్ళీ లేట్ ఎదురు కానీ 13వ వచనం చదవండి. మోసము చేసి నేను అతని ప్రాణమునకు ముప్పు తెచ్చిన ఎడల అది రాజునకు తెలియకపోదు. రాజు సన్నిధిని నీవే నాకు విరోధమగుదువు గదా అని యోవాబుతో అనగా, యోవాబు నీవు చేయే వరకు నేను కాచుకొని ఉందనా. చూడండి, నీవు చేసే వరకు నేను కాచుకొని ఉందనా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకొని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడుచు ప్రాణంతోనున్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువారు 10 మందిని చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. చూసారా, కొట్టి చంపిన తర్వాత అబ్షాలోమును సమాధి చేశారంట. ఏ విధంగా సమాధి చేశారు అండి? కుప్పలాగా రాశిలాగా పోసి సమాధి చేశారు. ఈజిప్ట్ మీరు వెళ్తే, ఇజ్రాయెల్ దేశాన్ని మీరు కనుక వెళ్ళి అక్కడ చూడగలిగితే, అక్కడ ఒక ఎత్తుకి ఇలా అందరి సమాధుల్లాగా ఉండవు. అబ్షాలోము సమాధి అది ఎలా ఉంటుందంటే ఒక బాకా టైపులో రాసి పోసినట్టుగా ఉంటుందండి. అందరి సమాధుల్లాగా పెట్టాలి అబ్షాలోము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా గమనించండి, పెద్ద రాళ్ళ కుప్ప దాని మీద పేర్చి తర్వాత ఇశ్రాయేలు అందరూ తమ ఇండ్లకు పోయారంట. అక్కడ ఒక స్తంభం తెచ్చి దాన్ని రాజులోయలో తన పేరట నిలవబెట్టి అతడు ఆ స్తంభము తన పేరు పెట్టి ఉండెను. నేటి వరకు అబ్షాలోము స్తంభం అని దానికి పేరు. చూడండి ఎంత స్థితి పట్టింది. చూడండి ఏమంటే ఆఖరికి చంపటానికి సిద్ధమైనా కానీ, దావీదుని చంపడానికి సిద్ధమైనా కానీ, దావీదు మాత్రం తన కుమారుని ఏం చేస్తున్నాడండి, ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు చనిపోయాడండి. అయితే తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదండి ఎవరు. ఈ రోజుల్లో కూడా తండ్రి ప్రేమను అర్థం చేసుకొని కుమార్తెలు ఉంటున్నారు. ఎందుకు చెబుతున్నారా అని అర్థం చేసుకొని కుమార్తెలు నా మంచికే కదా చెబుతుంది అన్న విషయాన్ని గ్రహించని కుమార్తెలు ఉంటున్నారు. ఏమండి, అబ్షాలోము చచ్చిపోయిన తర్వాత దావీదు ఏడ్చాడండి, మామూలు ఏడుపు కాదు. చూడండి అక్కడ రాయబడి ఉంది. ముగిస్తాం. 33వ వచనం, 18:33.
అప్పుడు రాజు బహు కలతపడి గుమ్మమునకు పైగానున్న గదికి ఎక్కిపోయి ఏడ్చుచు సంచరించుచు నా కుమారుడా అబ్షాలోమా అని కేకలు వేయుచు అయ్యో నా కుమారుడా నీకు బదులుగా నేను చనిపోయిన యెడల ఎంత బాగుండును అబ్షాలోమా నా కుమారుడా అబ్షాలోమా అని ఏడుస్తూ ఉన్నాడండి కుమారుడు గురించి. ఆమె ఎంత అపరాధం చేసి, ఎంత దోషం చేసినా, ఎంత తప్పు చేసినా తండ్రి ఏం చేస్తాడు చెప్పిన కుమారుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడు, ఏడుస్తున్నాడు కుమారుడు కోసం. ఈ రోజున నీ కోసం, నా కోసం, మనందరి కోసం కూడా పరలోక తండ్రి అయిన యేసయ్య ఏడుస్తున్నాడు. ఆమేన్. ఈ రోజన్నా మనం మారుతామా అని. ఎక్కడ దావీదుకి సంతోషం లేదు అబ్షాలోంకి దావీదుని బట్టి ఎక్కడ సంతోషం లేదండి. అంతా ఏడుపే. ఏమండి, ఒకవేళ మనం అబ్షాలోంలాగా ఉన్నామా? తండ్రిని దుఃఖపరిచే అబ్షాలోంలాగా ఉన్నామా? ఏమండి, సమాధానం అని పేరు పెట్టుకున్నటువంటి దావీదుకి ఏమండి లోటును కలిగించిన అబ్షాలోంలాగా మనం ఉన్నామా? అసమాధానంతో ఉన్నామా? ఏమండి, సమాధానం లేని అబ్షాలోంలాగా మనం ఉన్నామా? పరిశీలన చేసుకోవాలి. సమాధానం లేని అబ్షాలోం ఆయన. తర్వాత చెప్పండి, రెండోది అంతరంగ సౌందర్యం లేని అబ్షాలోం. పైకి అంతరంగ సౌందర్యం లేని అబ్షాలోం. మూడవది పగతో పెట్టుకొని ఉన్న పగను హృదయంలో దాచుకొని పగతో కపటంతో నిండి ఉన్న అబ్షాలోం. తర్వాత నాలుగు ద్వేషముతో కోపముతో నిండి నష్టము కలిగించుచున్న అబ్షాలోం. ఒకవేళ ఆ అబ్షాలోంలాగా మనం ఉన్నామా? తర్వాత తిరుగుబాటు స్వభావం, తండ్రి మీదే తిరుగుబడినటువంటి, ఎదురు తిరిగిన తండ్రి మీదే కుట్ర పనిన అబ్షాలోంలాగా ఒకవేళ మనం ఉంటున్నామా? సరి చేసుకోవాలి. తర్వాత ఏమండి, అహితోపెల్ అనేటువంటి దుర్బోధలకు, ఏమండి నిఖాలయితుల బోధలకు, అబద్ధ బోధలకు మనం లోనైపోతున్నామా? మనం జాగ్రత్త పడాలి వాటి విషయంలో. తర్వాత తండ్రి ప్రేమను గుర్తించని అబ్షాలోములాగా ఒకవేళ మనం ఉన్నామా? దేవుని సన్నిధిలో మనం ఆ తండ్రి ప్రేమను మనం గుర్తించాలి. హల్లెలూయా. ప్రియా సంగమా, దేవుని బిడ్డలారా, అబ్షాలోములో ఏ మంచి కనబట్టలేదు, ఏ మంచి స్వభావాలు లేవు. ప్రభు అబ్షాలోం గురించి మనం నేర్చుకున్నాం. అబ్షాలోం జీవితంలో ఉన్నటువంటి అబ్షాలోం జీవితాన్ని మన ఎదురు పెట్టి, మనలో ఉండకూడని స్వభావాలు ఏందో ప్రభు మన ఎదురు పెట్టి ప్రభు మాట్లాడాడు. కాబట్టి అబ్షాలోంలో ఉన్నటువంటి ఆ యొక్క స్వభావాలు మనలో ఉండకూడదు. ఏమాత్రం మనలో ఉండకూడదు. అవన్నీ మనం తొలగించుకోవాలి. దేవుణ్ణి దుఃఖపరిచే వారంగా మనం ఉండకూడదు. అబ్షాలోం బట్టి ఏడుపే కానీ సంతోషం దావీదుకు లేదు. కాబట్టి మన యేసయ్యకి మనల్ని బట్టి సంతోషం కలగాలే కానీ మనల్ని బట్టి ఆయన ఏడ్చే విధంగా మనం జీవించకూడదు. కాబట్టి దేవుని సంతోషపరిచే జీవితం జీవిద్దాం. ఇలాంటి దేవునికి అయిష్టమైన పాప కార్యములన్నీ, వ్యతిరేక సంబంధమైన కార్యాలన్నీ కూడా తీసేసుకుందాం. దేవునికి ఇష్టలుగా, తండ్రికి ఇష్టలుగా మనం బ్రతుకుతాం. దేవుని రాకడికి మనం సిద్ధపడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ మోకరించండి. ప్రభువా, నీ సన్నిధిలో నాయనా, నిన్ను సంతోషపరిచేవారుగా నేను సంతోషపరిచే జీవితం జీవిస్తానయ్యా.